నమస్కారం అండి. నేను ఈరోజు చేయబోయేది ఆలు బ్రెడ్ బాల్స్ అండి. నేను చేసేది ఇప్పుడు మూడు ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని పక్కకు పెట్టుకొని కర్రీ చేసుకోవాలి. దానికి సంబంధించినవి చూపిస్తా. ఉల్లిపాయలు తగినన్ని, అల్లం పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మకాయ, కొత్తిమీర, తగినంత ఆయిలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడరు అవన్నీ వేసుకొని ఇప్పుడు కర్రీ చేయాలండి. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. కడాయి పెట్టేసి దీనిలో ఆయిల్ పోసేసి ఇప్పుడు ఆయిల్ కాగాక ఆవాలు వేసేసి జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు వేసి కలిపి గోలాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొత్తిమీర, కరివేపాకు, పసుపు అండి, ఆలు వేసుకొని ఆలు గోలాక ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడరు వేసుకొని కొంచెం కలిపి ఇప్పుడు ఇది గోలాక నిమ్మరసం పోసుకోవాలి తగినంత. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇంతకుముందు చేసిన ఆలుగడ్డ కూర ఇది. దీన్ని పక్కకు పెట్టుకోవాలండి ముద్దలు చేసుకొని. ఇది పక్కలు కట్ చేసుకున్న బ్రెడ్ అండి. శుభ్రంగా కట్ చేసుకొని 4 వైపులా దీని వాటర్లో ఒకసారి ఇట్లా చేసేసి వాటర్ పిండుకోవాలండి. పిండుకొని దీనిలో ఆలుగడ్డ ముద్ద పెట్టేసి ఇట్లా మలుచుకోవాలండి. మలుచుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని పొయ్యి ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఉల్లిపాయ కోసం ఆయిల్ పోసుకొని ఇప్పుడు అది కాగాక ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, అవి డీప్ ఫ్రై చేసుకోవాలి నూనె ఆయిల్ కాలాక. అట్టే అన్ని సిమ్ములో ఇవి మంచిగా గోలించుకోవాలండి. డీప్ ఫ్రై కావాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలించుకొని ఇది పగలకుండా చూసుకోవాలి. గోలినాయండి. గోలిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఇవి తీసుకొని ప్లేట్లు వేసుకొని ఈ సాస్తో పిల్లలకు తినిపి చాలా బాగుంటాయండి. సాయంత్రం పిల్లలకు చేసి పెట్టేటి అండి, చాలా బాగుంటాయి ఇవి. దాని అయిపోయేటి.